జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ కారే 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు, మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. భూ వివాదం వలనే హత్య జరిగినట్లు నిర్ధారణ చేశారు. హత్యతో ఉన్న వారిలో రేణికుంట్ల సంజీవ్, పెంగిలి సీమంత్, మోరే కుమార్, కొత్తు కిరణ్, రేణికుంట్ల కొమరయ్య, దాసరి కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్య అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కొత్త హరిబాబు, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుల్ల నరేష్, పుల్ల సురేష్ అనే 3 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ముఖ్య అనుచరుడు కొత్త హరిబాబు, రేణిగుంట్ల సంజీవ్ A1 హత్యకు ముందు తర్వాత ఒకరికొకరు కాంటాక్ట్లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారణ చేశారు. ఈ హత్య కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని, హత్యతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ కిరణ్ కారే వెల్లడించారు. కాశీబుగ్గ ఏరియా నుంచి 2 నైఫ్స్ అండ్ ఒక రాడ్ తీసుకోవడం జరిగింది. ఆ రాడ్స్ అండ్ నైఫ్స్ సంజీవ్ అతను హౌస్ లో పెట్టాడు. తర్వాత ఈ రెగ్యులర్ గా ఈ సంజీవ్ అండ్ డిసీజ్ పర్సన్ రాజలింగమూర్తి మధ్యలో సివిల్ కోర్ట్ లో కంటిన్యూస్లీ సివిల్ కేసు నడుస్తుంది. ఆ ట్రయల్ గురించి ఆన్ ద సేమ్ మర్డర్ డే 19 ఫిబ్రవరి రోజు అక్కడ కూడా సివిల్ కోర్ట్ లో ట్రయల్ జరిగింది. సో అప్పుడు సంజీవ్ డిసైడ్ చేశారు దట్ ఈ రోజు మాత్రమే రాజలింగమూర్తికి మేము చంపేస్తాం. ఆ గురించి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో అప్పుడు దాసరి కృష్ణ అండ్ నరేష్ పైన ఇది రాజలింగమూర్తి ఎక్కడ మూవ్మెంట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ లొకేషన్ గురించి అప్డేట్ చేయడానికి అతనికి చెప్పడం జరిగింది. అతనికి ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత సంజీవ్, కోఠారి కిరణ్, మోరే కుమార్ అండ్ బబ్లు ఈ 4 మెంబర్స్ ఈ నైఫ్స్, ఈ గతు ప్లస్ రాడ్స్ గురించి సంజీవ్ హౌస్ కి పోయి అక్కడ నుంచి కలెక్ట్ చేసి దే వెంట్ టు అంబేద్కర్ సెంటర్. అక్కడ ఈ రామలింగమూర్తి అక్కడ ఉన్నారు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అరౌండ్ ఈవినింగ్ 7 o'clock అప్పుడు ఈ 4 మెంబర్స్ అతని పైన అటాక్ చేశారు. త్రూ యూజింగ్ చిల్లీ పౌడర్ ప్లస్ నైఫ్స్ అండ్ రాడ్ నుంచి అటాక్ చేశారు. అప్పుడు రామలింగమూర్తి కూడా పైన స్పెసిఫిక్లీ స్టమక్ పైన అండ్ ఇది హెడ్ పైన చాలా ఇంజరీస్ కూడా వచ్చింది. అప్పుడు ఈ 4 మెంబర్స్ ఈ 3 బైక్స్ లో వచ్చారు. ఆ 3 బైక్స్ తీసుకొని దే వెంట్ ప్లేడ్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్. ఆ టైమింగ్ లో ఇమిడియట్లీ డిసీజ్ పర్సన్ డైడ్ ఆన్ ద స్పాట్. అప్పుడు ఒక బైక్ పైన సంజీవ్ అండ్ బబ్లు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. దే వర్ గోయింగ్ టువర్డ్స్ ద పర్కాల్ సైడ్. ఆ టైమింగ్ లో అండ్ శ్యామ్నగర్ స్టేజ్ సంజీవ్ కి అతను రిలేటివ్స్ కల్పన శ్రీనివాస్ అతను చూశారు. అప్పుడు చూసిన తర్వాత ఇమీడియట్లీ ఈ స్టాప్ హిమ్. అప్పుడు సంజీవ్ అతను మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో సంజీవ్ ఆస్క్ కల్పన శ్రీనివాస్ అతనికి మొబైల్ అడిగారు. ఆ మొబైల్ అడిగి అతను ఇమీడియట్లీ హరిబాబుకి కాల్ చేశారు. So 7:45 after 45 minutes of murder he called Haribabu immediately and అతనికి చెప్పారు దట్ ఏదైనా మేము పని అనుకున్నాం ఆ పని కూడా కంప్లీట్ అయింది, నాకు డబ్బు కావాలి. సో అప్పుడు ఇమీడియట్లీ హరిబాబు ఇప్పుడు ఫోన్ చేయవద్దు చెప్పి ఇమీడియట్లీ ఫోన్ కట్ చేశారు. ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి స్పెషల్ టీం పెట్టి మేము లాస్ట్ 20 days నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న 6:30 PM లో 5 ఇంక్లైన్ చెక్ పోస్ట్ దగ్గర ఇది అందరూ అక్యూజ్ అక్కడ ఉన్నారు, ఈ ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఇమీడియట్లీ అందరికి అప్డేట్ చేశాం అండ్ ఇంటర్వ్యూషన్ చేస్తాం. దాంట్లో మనకి కొన్ని ఈ క్రైమ్ వెపన్స్ కూడా దొరికింది. దాంట్లో స్పెసిఫిక్లీ 5 మోటార్ సైకిల్స్, 7 మొబైల్ ఫోన్స్, 2 నైఫ్స్, ఒక ఐరన్ రాడ్ కూడా మనకి దొరికింది. తర్వాత ఈ దాంట్లో బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ కూడా ఉన్నాయి, అది కూడా మాకు దొరికింది. సో ఇప్పుడు ఈ గురించి మేము జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అరెస్టెడ్ టోటల్ 7 మెంబర్స్, ఇంకా కూడా 3 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో మేజర్ కన్స్పిరేటర్ హరిబాబు కూడా ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో
ఇప్పుడు దిస్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా కూడా ఏదైనా ఓపెన్ యాంగిల్స్ లో ఏదైనా ఆల్ యాంగిల్స్ లో మేము ఇన్ఫర్మేషన్ ఇది కలెక్ట్ చేస్తున్నాం. మీ దగ్గర కూడా నేను ఆహ్వాన్ చేస్తాను, అందరికీ ఆహ్వాన్ చేస్తాను. మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి రావాలి, మీకు చెప్పాలి. ఇప్పుడు మనకి చాలా లిమిటెడ్ టైం ఉంది. సో ఆ కోసం మేము ఫుల్ గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ గురించి ఇప్పటివరకు చేయలేదు. బట్ ఇంకా కూడా ఈ 7 యాక్టివిస్ట్ ఎవరైనా ఉన్నారు, ఆ యాక్టివిస్ట్ కి కూడా మేము పోలీస్ కస్టడీ తీసుకొని త్వరలో ఇంట్రొడ్యూషన్ చేస్తాం. ఆ ఇంట్రొడ్యూషన్ లో ఖచ్చితంగా మనకి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఇంకా ఫర్దర్ ఏదైనా క్లూస్ ఉంటే అది కూడా మనకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత విల్ టేక్ ద ఫర్దర్ స్ట్రాంగ్ యాక్షన్. సో యాజ్ ఎస్పీ భూపాలపల్లి అందరికీ నేను ఆహ్వానం చేస్తాం. సో ఈ రాజలింగమూర్తి మర్డర్ కేసు ఇది చాలా హీనియస్ కేసు ఉంది. ఖచ్చితంగా భూపాలపల్లి కోసం ఇది చాలా సీరియస్ కేసు ఉంది. దాంట్లో పోలీస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా అన్ని స్పెషల్ టీం పెట్టి ప్రొఫెషనల్ గా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము ఇది కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి. ప్లస్ ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ దగ్గర రండి. మీ సివిల్ కోర్ట్ లో కూడా వెళ్ళొచ్చు. బట్ ఎవరైనా ఈ ఫిజికల్ ఆఫెన్సెస్ ఏదైనా చేస్తే, ఏదైనా క్రైమ్ చేస్తే, police will take the stringent action against those activists. So finally, I would like to thank all the press media mitralaki for coming here.